మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్కారం. ఈ వారం వార ఫలాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. మేషరాశి నుండి మీనరాశి వరకు ద్వాదశ రాశుల వారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ స్తోత్రాలు పఠించాలి, ఎటువంటి దానాలు చేయాలి, ఏ ఆలయాలు సందర్శించాలి, ఇటువంటివన్నీ ఈ రోజు తెలుసుకుందాం. మన దగ్గర ఉన్నారు టి ఉమా శంకరనారాయణన్, జ్యోతిష్య శాస్త్రంలో పిహెచ్డి చేసిన వారు. ఇప్పుడు వారి మాటల్లోనే ద్వాదశ రాశుల వారి ఫలితాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు అడిగి తెలుసుకుందాం. ద్వాదశ రాశుల్లో 5వ రాశి అయినటువంటి సింహరాశి ఈ వారం ఎలా ఉండబోతుందో తెలియపరచగలరు. సుమన్ టీవీ ప్రేక్షకులకు నా హృదయపూర్వక నమస్కారం. ద్వాదశ రాశుల్లో 5వ రాశి అయిన సింహరాశిలో మఖ 1, 2, 3, 4 పాదాలు, పొబ్బ 4 పాదాలు, ఉత్తర 1వ పాదం, ఈ నక్షత్రాలు ఉన్న వాళ్ళు సింహరాశిని మనం పరిశీలించుకోవాలి. అయితే ఈ వారంలో వీళ్ళకి గ్రహబలం ఎలా ఉన్నదని పరిశీలించిన యెడల వీళ్ళకి సప్తమంలో రవి శనులు, అష్టమంలో రాహు శుక్రుడు బుధుడు. అయితే 14వ తారీఖు నుంచి రవి కూడా అష్టమ స్థానంలోకి, రవి భగవానుడు కూడా ఆ రాశిలోకి చేరుకుంటాడు. అయితే గురుడు, అష్టమాధిపతి అయిన గురుడు దశమ స్థానంలో కూడా వృషభంలో ఉన్నాడు. ఓవరాల్గా వీళ్ళు ఏంటంటే వీళ్ళ వివాహ బంధాన్ని కొంచెం మెరుగుపరుచుకుంటూ వెళ్ళడం అనేది, అంటే కోప స్వభావాన్ని తగ్గించుకుంటే వైవాహిక జీవితం అనేది సాఫీగా జరుగుతుంది. అష్టమంలో గ్రహాలు బట్టి, రవిగ్రహం అష్టమంలో చేరడం బట్టి వీళ్ళకి ఏంటంటే ఆరోగ్య విషయంలో కొన్ని ఇబ్బందులు కూడా కలిగే అవకాశం ఉన్నది. వీటిని అదుపులో పెట్టుకొని ఫస్ట్ ముఖ్యంగా చెప్పవలసిందంటే మనోబలం మించింది ఇంకోటి లేదు. మనోబలాన్ని, గ్రహదోషాన్ని మనం కంట్రోల్ చేసుకోవాలి అంటే ముందరగా మనోబలం, ధైర్యంతో ఏదైనా కొంచెం హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తే డాక్టర్ని కన్సల్ట్ చేసి మన మనోబలాన్ని పెంచుకొని ముందరకు వెళ్తే వీళ్ళు కూడా కార్యసాధన చేస్తారన్నలో సందేహం లేదు. అయితే ఓవరాల్గా వీళ్ళకి ఏంటంటే ఏ గ్రహాలని వీళ్ళు పరిహారం అడుగుతూ ఉంటారు చాలా మంది. ఏంటంటే మేడం ఇలాగా ఆరోగ్య విషయంలో ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఎడ్యుకేషన్ విషయంలో ప్రాబ్లమ్స్, చాలా మంది నన్ను కన్సల్ట్ చేస్తుంటారు. ఈ విధంగా మనం చూసుకునే వాళ్ళ రవి భగవానుడికి కొంచెం మనం ఏంటంటే ఏదైనా దాన ధర్మాలు చేసుకున్నా ఆ విధంగా, అంటే ఇప్పుడు మనకి ఏంటంటే ఇక్కడ కోణార్క దేవాలయం ఒరిస్సాలో ఉన్నది, అక్కడికి వెళ్ళి పూజ చేసుకున్నా, శ్రీకాకుళంలో మనకి రవి భగవాన్ ఆలయం ఉన్నది, అక్కడికి వెళ్ళినా ఈ కొంచెం ఏంటంటే ఈ చిన్న చిన్న రెమెడీస్ వల్ల అందులోంచి మనం బయటపడే అవకాశాలు ఉన్నాయి. ద్వాదశ రాశుల్లో 6వ రాశి అయినటువంటి కన్య రాశి ఈ వారం ఎలా ఉండబోతుందో తెలియపరచగలరు. ద్వాదశ రాశుల్లో షష్టమ రాశి అయిన కన్యా రాశి గురించి తెలుసుకుందాం. ఈ వారంలో వీళ్ళ గ్రహస్థితులు ఏ విధంగా ఉన్నాయంటే, అయితే ముఖ్యంగా ఏ పాదాల వాళ్ళు కన్యా రాశిలోకి వస్తారనేది ముందర మనం తెలుసుకుందాం. ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 1 నుంచి 4 పాదాలు, 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాలు కన్యా రాశిలోకి వస్తారు. ఈ నక్షత్రం వాళ్ళు కన్యా రాశి కింద పరిగణింపబడతారు. అయితే గోచార రీత్యా వీళ్ళకి కన్యా రాశి వాళ్ళకి ఏ విధంగా ఉందంటే, కన్యలో కేతువు, సప్తమంలో రాహు, మోక్షగ్రహమైన కేతువు లగ్న స్థానంలో ఉన్నారు. గురుడు కూడా చాలా బాగున్నాడు. తృతీయాధిపతి అయిన కుజుడు కూడా దశమ స్థానంలో చంద్రుడితో కలిసి ఉన్నాడు. చంద్రుడు అక్కడి నుంచి కన్యారాశి వరకు చంద్రగమనం అనేది జరుగుతుంది. భూ సంబంధమైన విషయాల్లో ఏవైనా, అంటే చాలా రోజుల నుంచి భూ సంబంధ వ్యవహారాల్లో అది ఏది ఒక కోవకు రాకుండా ఆగిపోయిన కార్యక్రమాలన్నీ, ఏదైనా ప్లాట్స్ తీసుకొని అది అక్కడికక్కడ ఆగిపోయినవన్నీ ఈ వారం రోజుల్లో కొంచెం కదిపితే ఆ వ్యవహారాలు మీకు చేతికి అందే అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా ఉద్యోగస్తులకి, విద్యార్థినులకి చాలా చక్కగా ఉందని కన్యా రాశి వారికి చెప్పుకోవచ్చు. వీళ్ళు ఇంకా అంటే మాకు స్థిరాస్తులు ఉన్నాయండి, అవి కొంచెం ఎక్కడైనా ఆగిపోయండి, వాటిని మాకు చేతిలోకి తీసుకురావాలండి, మాకు రావడం లేదు అనుకున్న వాళ్ళు సుబ్రహ్మణ్య స్వామిని పూజ చేసుకొని మంగళవారం నాడు కందులు దానం ఇచ్చుకున్న వీళ్ళకి కార్యసిద్ధి జరుగుతుంది. ద్వాదశ రాశుల్లో 7వ రాశి అయినటువంటి తులారాశి ఈ వారం ఎలా ఉండబోతుందో తెలియపరచగలరు. ద్వాదశ రాశుల్లో 7వ రాశి తులారాశి. ఈ తులారాశిలో చిత్త 3, 4 పాదాలు, స్వాతి 1, 2, 3, 4 పాదాలు, విశాఖ 1, 2, 3 పాదాలు వచ్చిన వాళ్ళు ఈ తులారాశిలోకి వస్తారు.
ఈ వారఫలాల్లో 9వ తారీఖు నుంచి 15వ తారీఖు వారఫలాలు పరిశీలించిన, గ్రహస్థితులు పరిశీలించిన, ఈ తులారాశి నుంచి మనకి షష్టమ స్థానంలో శుక్ర, రాహు, బుధులు ఉన్నారు. 14వ తారీఖు నుంచి రవి కూడా అక్కడ షష్టమంలో చేరుతున్నాడు. అయితే ముఖ్యంగా నేను ఫస్ట్ షష్టమ స్థానాన్ని ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పుడు ఉద్యోగస్తులు ఉంటారు, విద్యార్థులు ఉంటారు. వీళ్ళు పక్క వాళ్ళతో స్నేహం చేసినప్పుడు చాలా జాగ్రత్తగా పరిశీలించి, వాళ్ళ కోపాన్ని వాళ్ళు అదుపులో ఉంచుకొని, శత్రువులతో కొంచెం జాగ్రత్తగా వ్యవహరిస్తే ఈ వారం వాళ్ళు కొంచెం ముందరికి సాఫీగా సాగిపోతుంది వాళ్ళది. లేకపోతే లేనిపోని గొడవలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. తర్వాత తులారాశి వాళ్ళు కొంచెం హెల్త్ ఇష్యూస్ కూడా వీళ్ళు కనబడుతున్నాయి. కొంచెం ఈ వారంలో కొంచెం జాగ్రత్తగా ఉంటే దీన్ని కూడా వీళ్ళు అధిగమించవచ్చు. తర్వాత వీళ్ళు వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నా, వాళ్ళు శనివారం నాడు నియమనిష్టలతో పూజలు చేసుకున్నా వీళ్ళకి కార్యసిద్ధి జరుగుతుంది. ద్వాదశ రాశిల్లో 8వ రాశి వృశ్చిక రాశి ఈ వారం ఎలా ఉండబోతుందో తెలియపరచగలరు? ద్వాదశ రాశుల్లో అష్టమ రాశి అయిన వృశ్చిక రాశి గురించి తెలుసుకుంటాం. ఈ వృశ్చిక రాశి వాళ్ళకి ఏ ఏ నక్షత్రాలు వస్తాయంటే, విశాఖ 4వ పాదము, అనురాధ 4 పాదాలు, జ్యేష్ఠ 4 పాదాలు, ఈ 3 నక్షత్రాలు ఉన్న వాళ్ళు వృశ్చిక రాశిలోకి వస్తారు. అయితే మనం ఇప్పుడు ఈ గ్రహస్థితులు గోచారం పరిశీలించిన ఎడ్ల వీళ్ళకి ఓవరాల్గా చాలా వీళ్ళ ఆలోచన విధానం ఈ వారం చాలా బాగుంటుంది. అయితే వృశ్చిక రాశికి అధిపతి అయిన కుజుడు షష్టమాధిపతి అష్టమంలో ఉన్న వీళ్ళు గురుడు అంటే సప్తమ దృష్టితో గురుడు లగ్నస్థానాన్ని చూడడం వల్ల వీళ్ళ ఆలోచన ధోరణి అనేది చాలా మెరుగుపరుచుకొని చాలా మంచిగా ప్రవర్తించి వాళ్ళ కార్యసిద్ధి ఎలాగైనా వాళ్ళు ఒక కార్యాన్ని సాధించగలుగుతారు. అయితే ఇప్పుడు నేను చెప్పాను, షష్టమాధిపతి అయిన కుజుడు అష్టమంలో ఉన్నాడు, చంద్రుడితో కలిసి ఉండడం అనేది జరిగింది. అలా చంద్రుడు అక్కడి నుంచి మిథునం నుంచి కన్య వరకు ఈ చంద్రగమనం అనేది జరుగుతుంది. అయితే కొంచెం ఆరోగ్య విషయంలోని వాహనాలు నడిపేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ప్రవర్తించిన వీళ్ళకి ఓవరాల్గా శుభప్రదంగా ఉన్నది. వివాహ శుభకార్యాల్లో వీళ్ళు పాల్గొంటారు. గృహ సంబంధమైన విషయాలు, గృహాల్లో ఈవెన్ కొత్త ఇంటికి కొంచెం మరమ్మతులు అవి చేసుకొని కొత్తగా ఏమైనా కొనుక్కోవాలన్నా, అంటే ఏవైనా లగ్జరీకి సంబంధించిన వస్తువులు కూడా కొనుక్కోవడం అనేది జరుగుతుంది. వీళ్ళు ఏంటంటే శివపార్వతుల ఆరాధన చేసుకున్న, రుద్రాభిషేకం చేసుకున్న వీళ్ళకి కార్యసిద్ధి జరుగుతుంది.